ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తేనె పట్టు నేల పాలైనదంటే ఇంటదా మీ నాయనమ్మ. పైసలు కావాలంటే కావాలని పట్టుపడతాది. ఏదైనా కూలి దొరికితే నష్టాన్ని పూడ్చేయచ్చులేమ్మా. ఏమైనా గాని నీది పెద్దసై పుణ్యమి. డబ్బులన్నీ శంకుకే ఇచ్చి తోలినావు, చిల్లర కూడా ముడేసి. ఊరు దాటిన వాటి గురించి ఆలోచన చెయ్యకమ్మా, ఆరోగ్యం పాడైపోతాది. పద. నారాయణమ్మా, నారాయణమ్మ, నారాయణమ్మ, పూలరంగమ్మ చావు బతుకుల్లో ఉంది. అయ్యో, ఏమైనాది? ఏమో, ఉండబట్టుకొని పూల పడిపోయినది. కళ్ళు తెరస్తలేదు. రండి. అమ్మ, పద పద. నారాయణమ్మ వచ్చిందిలే, చూసుకుంటుంది. ఏది? తప్పుకోండి. నాడి పనిచేస్తుంది కానీ ఊపిరి తీసుకోవటం లేదు. అమ్మా, జిల్లేడు పుప్పడి పనిచేస్తుందేమో. అవును పుణ్యమి, తీసుకురాపో. మంగమ్మక్క, పొయ్యిలో నిప్పులుంటే తీసుకురా. మంగమ్మక్క, తెస్తుండావా? తెచ్చానమ్మా, ఇదిగో. అయ్యో పుణ్యమి, ఇంకా రాలేదే. పుణ్యమి, త్వరగా రా. ఏడి సరిపోద్దా? త్వరగా. అక్క, నీళ్ళు తీసుకురా. అంటే బేగరా. ఇవక్క, కాసిన నీళ్ళు తాగు. తాగు. రంగమ్మను బతికించినారు పున్నమి. ఇదిగో అక్క. పున్నమికి డాక్టర్ అవ్వాలని కోరిక. గూడెంలో తనకు తెలిసిన వైద్యం చేస్తుంది. నీకేం పర్లేదు. దేవుళ్ళ కాపాడావమ్మా. అట్ట ఏం కాదు. నిన్ను గన్న మీ అమ్మ అదృష్టం చేసుకుంది. ఆ తల్లి దురదృష్టవంతురాలు ప్రాణాన్ని బిడ్డని ఇడిసి వెళ్ళిపోనాది. ఇలాంటి బిడ్డను కని గూడానికి పెద్ద దిక్కువయ్యావు నువ్వు. పున్నమిని కన్నా తల్లి వేరు లేరు. ఇంకొంచెం తిన్నానా? రమ్మంటే రావడానికి మహల్లో తిరిగే పిల్లి కాదది, జాబిల్లి. పెద్దమ్మ చూస్తే సీరియస్ అవుతుంది. ఆవిడ కళ్ళల్లో నిప్పులు కాదు, కళ్ళ ముందు మంటలుంటాయి. అర్థం కాలేదు. నాన్న, ఈ ఒక్క ముక్క తిన్నానా? ఇంకొంచెం తిన్నానా? తిన్. ఏం చేస్తున్నావు వేదిక? సైలెన్స్. శివ, శివ, భయపడకు, నేను ఇక్కడే ఉన్నానుగా. ఏయ్, వెళ్ళి కొవ్వొత్తి వెలిగించి తీసుకురండి. అలాగే శివ, శివ, క్యాండిల్ కనపడకుండా ఇక్కడ నేను పెట్టిస్తానుగా. భయపడకు, త్వరగా రండి, త్వరగా.
నాన్న, ఏం కాదు నాన్న. భయపడకు. భయపడకు నాన్న. భయపడకు. తన కంటపడకుండా క్యాండిల్ దూరంగా పెట్టు. వాడి కనపడకుండా పెట్టు. అలాగే అత్తయ్యా. భయపడకు నాన్న. శివ, శివ, ఏం కాదు నాన్న. ఏం కాదులే, కంగారు పడకు. నా తండ్రి కాదు. శివ, ఆపండి, త్వరగా ఆపండి, త్వరగా ఆపండి. భయపడకు శివ, శివ, భయపడకు నాన్న. తండ్రి కాదు. భయపడకు నాన్న, భయపడకు. పృథ్వీ, త్వరగా. శివ, భయపడకు నాన్న. నా తండ్రి కాదు. ఆరిపోయింది నాన్న. చూడు, అదుగు చూడు. లేదు, లేదు, భయపడకు నాన్న. వైదిక, ఏమైంది? మంటలు ఆరిపోయాయి. కొవ్వొత్తి చేయి జారి మంటలంటుకున్నాయి అత్తయ్యా. చాలే ఊరుకో. ఆ, చూసుకోవాలి కదా. శివదేవ్ గురించి మీకు తెలుసు కదా. సారీ అత్తయ్యా. మండుతున్న మైనం నా చేతి మీద పడగానే వదిలేశాను. ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇలాగే జరుగుతుంది నిర్లక్ష్యంగా ఉంటే. ఏమిటి? ఏ డాక్టర్ శివదేవ్ సమస్యను తీర్చలేకపోతున్నాడు పృథ్వీ? రాజమాత, కళ్ళ ముందు కాలిపోయింది అనుకున్న జాబిల్లు వచ్చి ఈ ఇంట్లో దీపారాధన చేస్తేనే వీరికి నయమవుతుంది. నేను త్వరలోనే జాబిల్లిని తీసుకొస్తాను. జాబిలి వస్తుందా? జాబిలి, జాబిలి, జాబిలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.